హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధిని పెళ్లి బంధంలో పార్ట్ 73. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అదొక్కటి తక్కువైంది నా బతుక్కి అంటూ విసుక్కుంటూ మా ఇంటికి తీసుకెళ్ళండి, అక్కడ మా ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అంటుంది సియా. వాళ్ళు కంగారు పడతారు కదా అని మిమ్మల్ని ప్రమాదంలో పడేయలేను. మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకునే వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ మీ ఇంటికి దూరంగా కూడా అన్నాడు రాజ్. అతను చెప్పింది కూడా కరెక్టే. మరి స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం కదా అని సియా అనగానే నవ్వుతాడు రాజ్. ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది సియా. ఇది పోలీసులు సాల్వ్ చేసే విషయమే అయితే ఈ పాటికి మీరు ఎప్పుడో దొరికేవారు. కానీ పోలీసులను కూడా పిచ్చి వాళ్ళనిలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. అసలు వాళ్ళ టార్గెట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు రాజ్. వాళ్ళ టార్గెట్ మీరే అంట, ఆ అమ్మాయి చెప్పింది అంటుంది సియా. ఓ రియల్లీ? అది నిజమే అయితే మీ మిస్సెస్ ని కిడ్నాప్ చేశామని నాకు ఒక కాల్ రావాలి, డబ్బు డిమాండ్ చెయ్యాలి. మరి నాకు కాల్ రాలేదే అని అడిగాడు రాజ్. ఎలా వస్తుంది? నేను మీ భార్యని కాదు కదా, కొత్త లాజిక్ తీస్తూ అంటుంది సియా. మరి మీరు నా భార్య కానప్పుడు మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసి నన్ను టార్గెట్ చేశామని ఆ అమ్మాయి నీకెందుకు చెప్పింది అని అడిగాడు ఇంకొక క్వశ్చన్ రేస్ చేస్తూ రాజ్. కదా అంటుంది చూపుళ్ళు వేలు చూపించి. అదే నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా ఉన్నారు. హ్యాపీగా పెళ్లి చేసుకుందామంటే అనవసరంగా డిస్టర్బ్ చేశారు నన్ను అంటుంది ఎటో చూస్తున్నట్లు ఫేస్ పెట్టుకుని రాజ్ ని ఒకంట గమనిస్తూ. దాందేముంది సియా, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి శశాంక్కి అప్పగిస్తాను. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఎవడొచ్చి ఆపుతాడో నేను చూస్తా. మీ మ్యారేజ్ అయ్యే వరకు మీకు ఫుల్ సెక్యూరిటీ నేను అని రాజ్ అనగానే, వద్దు వద్దు ప్లీజ్, నన్ను అక్కడికి తీసుకెళ్లొద్దు అంటూ కంగారు పడిపోయి రెండు చేతులు ఊపేస్తూ భయపడుతుంది సియా. అదేంటి, మీరు హ్యాపీగా పెళ్లి మూడ్ లో ఉన్నారు, మళ్ళీ అంతలోనే కంగారు పడుతున్నారు అని అడిగాడు రాజ్ నవ్వుతూ. దానికి సియా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, అంటే మళ్ళీ మీరు వెళ్ళిపోయాక నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే అప్పుడెలా అని మాట మార్చేసి బయటికి చూస్తూ కూర్చుంది. ఇక టాపిక్ మాట్లాడడం ఇష్టం లేక. ఇక రాజీ సియా ఇంటెన్షన్ ఏంటో అర్థమై నవ్వుకుంటూ కార్ స్పీడ్ పెంచాడు. 2 గంటల తర్వాత లాయర్ కైలాష్ శశాంక్ మేనేజర్ కొండలరావు వాదనకి విరుద్ధంగా వాదిస్తూ మీడియా ముందుకు వచ్చాడు. ఇన్ని రోజులు కొండలరావు ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏం చేశాడు? సరే, అతను అన్న దాంట్లో నిజమే ఉంది అనుకుందాం. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ శశాంక్ మంచివాడు కాదు. మిస్టర్ కొండలరావు మేనగోడలు నవిత ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ చేయించింది మిస్టర్ శశాంకే అనుకుందాం ఆయన మాట ప్రకారం. మరి ఇక్కడ ఇదే యాక్సిడెంట్ లో మిస్టర్ శశాంక్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు అంటూ దానికి సంబంధించిన పాత న్యూస్ పేపర్ కట్టింగ్ ఒకటి మీడియాకు ఇచ్చాడు. ఇది అప్పట్లో న్యూస్ లో వచ్చింది, కావాలంటే మీడియాని అడగండి. చాలా మంది మీలాంటి వాళ్ళే అప్పుడు ఈ న్యూస్ ని కవర్ చేశారు. అండ్ నెక్స్ట్, ఆ కార్ డ్రైవర్ తో పాటు మిస్టర్ శశాంక్ ఫాదర్ కూడా చనిపోయాడు. వాళ్ళ మదర్ యాక్సిడెంట్ లో అంగవైకల్యం సంభవించడంతో తను ఇప్పటికీ బాధపడుతుంది. దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్ ఇది అంటూ అవి చూపించి, ఇప్పుడు చెప్పమనండి కొండలరావుని, అతను పక్కా ప్లాన్ తో యాక్సిడెంట్లు చేయించి మనుషులను చంపే వ్యక్తే అయితే తన తల్లిదండ్రులను కూడా చంపాలనుకున్నాడా? ఈ విషయం నేను కాదు, మీరే మీ మీడియానే అతన్ని అడగండి. ఈ విషయం తెలిస్తే ఆ డిజబుల్ పర్సన్ నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ మిసెస్ నందిత శుక్లా ఎంత బాధపడి ఉంటారు? ఒక మనిషిని మానసికంగా వేధించినట్లు కాదా? ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ పరువు తీయడానికి కొండలరావు ఇలా చేస్తున్నాడు. వాళ్ళపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వాళ్ళని మానసిక వేదనకు గురి చేసినందుకు ఐపీసీ సెక్షన్ ప్రకారం ఒక కేసు, ఆయన పరువు బజారులో పెడుతున్నందుకు మరొక కేసు, రెండింటినీ ఫైల్ చేస్తున్నాను. ఇక మీడియా ముందు కాదు,
కొండలరావుని కోర్టులో ఎదుర్కోమనండి అంటూ సవాల్ విసిరాడు ప్రముఖ క్రిమినల్ లాయర్ కైలాష్. ఈ న్యూస్ టీవీలో చూసి ఆనంద్ హ్యాపీ అయిపోయాడు. మొత్తానికి కైలాష్ కొత్త పాయింట్లు బాగానే లాగాడు అల్లుడు అన్నాడు ఆనంద్. లాగుతాడు మరి, ఆయన పని అదే కదా. కానీ అప్పుడే సంతోషపడకు, ఇంకా చాలా ఉంది. కొండలరావుని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అది కనుక్కోండి ముందు అన్నాడు శశాంక్. నేను కనుక్కుంటూనే ఉన్నాను అల్లుడు, కానీ ఈ విషయమే తెలియట్లేదు అన్నాడు ఆనంద్. అయితే నేనే తెలుసుకుంటాను. ఇంతకి సియా గురించి ఏం తెలిసింది అని అడిగాడు శశాంక్. అది కూడా ఇంకేమీ తెలియలేదు అంటూ నేనేలా చూపులు చూశాడు ఆనంద్. మీతో ఏ పని కరెక్ట్ గా కాదు అంకుల్ అంటూ కోపంగా పైకి లేచాడు శశాంక్. అప్పుడే శశాంక్ కి కాల్ వస్తుంది. ఆ నంబర్ చూసి చిరాకుగా లిఫ్ట్ చేసి, హ్యాపీగా ఉన్నావు కదా నా పైన మీడియాలో హాట్ న్యూస్ చూసి అన్నాడు శశాంక్. అఫ్ కోర్స్ శశాంక్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంతకి మీడియాలో ఏమొస్తుంది? నేను న్యూస్ చూడలేదు. నేను కాల్ చేసింది నీ ఫియాన్సీ దొరికిందా, ఇంకా మీ పెళ్లి ఎప్పుడు అని తెలుసుకోవడానికి. కానీ నువ్వు నాకు కొత్త న్యూస్ చెప్పావు చూడు, ఇప్పుడు చూస్తాను న్యూస్ అంటూ కాల్ కట్ చేసింది గౌతమి. తల పట్టుకున్నాడు శశాంక్. కారులో బద్ధకంగా కళ్ళు తెచ్చిన సియాకి ఒక అందమైన దృశ్యం కనిపిస్తుంది. కాసేపు ఎక్కడికి వచ్చామనేది అర్థం కాలేదు. పక్కనే రాజ్ని చూస్తూ మరొకసారి బయటికి చూసింది. సిటీ కాలుష్యానికి దూరంగా పచ్చటి చెట్లు చేమలు ప్రకృతికి దగ్గరగా అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఆమె ముఖానికి తాకుతుంటే హాయిగా అనిపించింది. ఎక్కడికి వచ్చాం అని అడిగింది సియా. అతను సీరియస్ గా డ్రైవింగ్ చేస్తూ, నిజంగా నాకు కూడా తెలియదు అన్నాడు రాజ్. అదేంటి అని అడిగింది కంగారుగా సియా. తెలుసుకొని ఏం చేస్తాం సియా, అనవసరంగా టెన్షన్స్. ఒక్కోసారి ఏది తెలుసుకోకుండా జస్ట్ అలా బతికేద్దాం కొద్ది రోజులు అన్నాడు రాజ్. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే తెలియట్లేదు. నేను నిద్రపోతే మత్తులో మీరున్నట్లున్నారు. ఇంకా నయ్యం, కారైనా సరిగ్గా డ్రైవింగ్ చేశారు, లేకపోతే హాస్పిటల్లో ఉండేవాళ్ళం అంటుంది సియా. ఆ మాటకి నవ్వుతూ, మీరు సరిగ్గా కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ హాస్పిటల్లో ఉందాం ఈ టైంలో అంటాడు రాజ్. నాకేం అర్థం కాలేదు, ఎందుకు హాస్పిటల్లో ఉంటాం అని అడుగుతుంది సియా. ఏం లేదులే, మళ్ళీ నీకు కోపం వస్తుంది అంటాడు రాజ్. పర్వాలేదు చెప్పండి, కోవిడ్ కొత్త వేరియేషన్ ఏమైనా వస్తుందా, మనం జాగ్రత్తగా ఉండాలా అని అడుగుతుంది సియా. మీ కోడి బ్రెయిన్ కి అలా అర్థమైందా అని నవ్వుతాడు రాజ్. వెంటనే అతని షోల్డర్ పై కొట్టి, మీది కోడి బ్రెయిన్ కాదు కుక్కడాల్ బ్రెయిన్, చి నాతో మాట్లాడకండి అంటూ తిడుతుంది. అంతలో ఒక చెరువు ప్రాంతానికి వెళ్తారు. అక్కడ చూడగానే హ్యాపీ అయిపోతుంది సియా. ఎందుకంటే దాని నిండా పింక్ తామర పువ్వులు వైట్ కలవ మొగ్గలతో నిండిపోయి ఉంది. పక్కనే వుడ్ హౌస్, అందులోకి వెళ్ళడానికి సన్నటి వే. వావ్ రాజ్, ఎంత బాగుంది ఇక్కడ అంటుంది సియా కారు దిగుతూనే. ఇందాక ఎవరో మాట్లాడను అన్నారు అనగానే కోపంగా ఒక చూపు చూస్తుంది సియా తనని. అతను చూస్తూ నవ్వుతూ డిక్కీ ఓపెన్ చేశాడు. అందులో 2 బ్యాగ్స్ తీసుకొని అక్కడికి వెళ్దాం రండి అని పిలుస్తాడు. ఏంటి మనం ఇక్కడ ఉండబోతున్నామా? చేతిలో సరుకులు చూస్తూ అడిగింది. అవి ఎప్పుడు తీసుకున్నారు, నిజంగా మనం ఇక్కడే ఉంటున్నామా అని అడుగుతుంది రాజ్ని ఫాలో అవుతూ సియా. కొద్ది రోజులు అజ్ఞాతవాసం అంటూ ఆ హౌస్ లోకి వెళ్లి డోర్ బెల్ కొట్టగానే డోర్ ఓపెన్ చేసింది ఒక మిడిల్ క్లాస్ ఆమె. ఆమె వచ్చి, నమస్తే సార్, నమస్తే మేడం అంటుంది. నమస్తే అంటూ ఆ సరుకులు ఆమె చేతికి ఇస్తాడు రాజ్. అవి తీసుకొని లోపలికి రండి అని ఏదో భాషలో ఇద్దరికి చెప్తుంది. ఇద్దరు లోపలికి వెళ్తారు. ఒక హాల్, దానికి ఒక పెద్ద విండో, ఒకవైపు చిన్న కిచెన్ విత్ అటాచ్ బాత్రూమ్, ఇంకో సైడ్ పెద్ద బెడ్రూమ్, డోర్ కి తెల్లటి పరదాలు. అక్కడ సోఫా సెట్, టీపాయ్, డైనింగ్ టేబుల్, అన్ని మొత్తం వుడెన్ ఫర్నిచర్, చివరికి కాఫీ కప్పులు, తినే ప్లేట్లు తో సహా. విండో పక్కన మరొక పెద్ద డోర్ ఉంది. అది ఓపెన్ చేస్తే కామన్ ఏరియా. అక్కడ కుర్చీలు, టేబుల్, చక్కటి గాలి,
అక్కడి నుంచి మెట్లు పైకి వెళ్ళడానికి. వేరే ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. కారు దగ్గర కంటే ఇక్కడి నుంచి ఈ వ్యూ ఇంకా అందంగా కనిపిస్తుంది. వావ్, ఎంత మంచి లొకేషన్ కదా, ఇక్కడ ఎంత బాగుంది అంటుంది సియా మైమర్చిపోయి అంతా చూస్తూ. చాలా బాగుంది, పైకి వెళ్దామా, ఇంకా బాగుంటుంది అని రాజ్ అనగానే ఓకే అంటూ ఉత్సాహంగా రాజ్ కి చెయ్యి అందించింది. ఆమె చెయ్యి పట్టుకొని సన్నటి మెట్లపై ఒకరి వెనకాల ఒకరు వెళ్తుంటే ఎక్కడ స్లిప్ అయి పడిపోతానో అని రాజ్ చెయ్యిని చాలా గట్టిగా పట్టుకుంది సియా. ఆమెని జాగ్రత్తగా పైకి తీసుకెళ్లాడు. ఇక అక్కడ వ్యూ మొత్తం అంతా కనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చటి పైర్లు, పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, అక్కడక్కడ మనుషులు, చుట్టూ చెరువు, మధ్యలో వాళ్ళ ఇల్లు. అబ్బా, ఎంత బాగుంది ఈ ప్లేస్, చాలా బాగుంది. అసలు ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడూ చూడలేదు రాజ్ అంటూ సంతోషంగా అటువైపు ఇటువైపు పరిగెత్తుతూ మరీ చూసింది. తన సంతోషాన్ని చూసి రాజ్ తన కెమెరాలో బంధిస్తున్నాడు. కొండలరావు లాయర్ పింకీ రెడ్డి సహాయంతో శశాంక్ పై కేసు దాఖలు చేస్తాడు. అతన్ని సవాల్ చేస్తూ లాయర్ కైలాష్ కూడా కొండలరావు చెప్పినవన్నీ అబద్ధాలు అంటూ కోర్టులో మరొక పిటిషన్ అతని పైన దాఖలు చేశాడు. ఇదిలా ఉండగా శ్యామ్ ప్రసాద్, అతని భార్య సుజాత సియా కిడ్నాప్ వెనకాల శశాంక్ కు హస్తం ఉందేమో అనే డౌట్ తో పోలీస్ స్టేషన్ కి వెళ్లి, ఎందుకైనా మంచిది, మీడియాలో వస్తున్నవి చూస్తుంటే మాకు భయం వేస్తుంది, అతని వైపు నుంచి కూడా మీరు సెర్చ్ చేయండి, ఆయన కాకపోతే ఆయన శత్రువులు ఎవరైనా తమ కూతుర్ని కిడ్నాప్ చేశారేమో అని పై అధికారికి వినతి పత్రం ఇస్తారు. ఈ విషయం ఆ అధికారి మీడియాకు చెప్పడంతో అది కూడా వైరల్ గా మారింది. ఇవన్నీ మీడియాలో చూసినా అప్పటి వరకు ఈజీగా తీసుకున్న శశాంక్ సియా గురించి తనపైనే డౌట్ వ్యక్తం చేయడంతో శశాంక్ తల పట్టుకున్నాడు. ఏంటి నాన్న ఇది, ఏం మాట్లాడుతున్నారు నీ గురించి అని అడుగుతుంది పక్కనే ఉన్న నందిత. నిజం నిలకడపై తెలుస్తుంది మమ్మీ, నువ్వెందుకు అంత టెన్షన్ అవుతున్నావు? దాన్ని కిడ్నాప్ చేసింది ఎవరో ఇంకా తెలియలేదు, దాని గురించి ఎంక్వైరీ అవుతుంది. అయినా నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? అది నేను కాదు, కోర్టు కూడా ఆలోచిస్తుంది. నువ్వు టెన్షన్ అవ్వకు, త్వరలో సియా మనకు దొరుకుతుంది అనగానే, నిజంగా ఈ కేసులకు నీకు ఎలాంటి సంబంధం లేదు కదా అని అడుగుతుంది నందిత. ఏంటమ్మా నువ్వు కూడా పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటూ కోపంగా పైకి వెళ్ళిపోతాడు శశాంక్. అతనికి బ్రెయిన్ పని చేయడం లేదు. వెంటనే కైలాష్ కి కాల్ చేసి, ఏంటి మీడియాలో వస్తున్నది అంత పిచ్చి పిచ్చిగా ఉంది, ఆ మాత్రం కంట్రోల్ చెయ్యలేవా? ఇక్కడ మమ్మీ రియాక్ట్ అవుతుంది అంటాడు శశాంక్. మీడియా నా కంట్రోల్లో ఎక్కడ ఉంటుంది బాబు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకీ నీ ఫియాన్సీ కిడ్నాప్ కి నీకు సంబంధం లేదు కదా అని సేమ్ నందిత అలాగే అడుగుతాడు డౌట్ఫుల్ గా. లాయర్ కూడా, ఏం మాట్లాడుతున్నారు కైలాష్ అని అడుగుతాడు కోపంగా శశాంక్. ఏం చేయమంటావు బాబు, ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి చేయడం, నేను బయట పడేయడం నాకు అలవాటైపోయింది. అలవాటు ప్రకారం అడిగాను. ఇంతకీ ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసినట్లు అని అడిగాడు కైలాష్. అది తెలిస్తే ఇప్పటి వరకు ఇక్కడే ఎందుకుంటాను? ఈ వివాదం సద్దుమణిగే వరకు తనతో పెళ్లి అయ్యిందనిపించి ఆమెను తీసుకొని హ్యాపీగా ఏ విదేశాలకో చెక్కయ్యను అన్నాడు శశాంక్. అది కూడా నిజమే, అనుకున్నది సాధించడంలో ఎవరైనా నీ తర్వాతే. మరి నీ ఫియాన్సీ కిడ్నాప్ చేసింది ఎవరో మనం తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళే కొండలరావుకి కూడా సపోర్ట్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అనగానే, అది నిజమే, ఇప్పటి వరకు సియా కిడ్నాప్ కి కొండలరావు మీడియా ముందుకి ఆగమనానికి సంబంధం ఉందని నేను అనుకోలేదు. బట్ మీది లాయర్ మైండ్ కదా, మీరన్నారు అంటే ఇందులో నిజం ఉంటుంది. నీకు కావాల్సినంత కోఆపరేట్ చేస్తా. ముందు కొండలరావుకి సపోర్ట్ చేస్తున్నది, సియా కిడ్నాప్ చేసింది ఎవరైనా సరే వాళ్ళు ఎవరో తెలుసుకొని నాకు చెప్పండి. ఆ తర్వాత మీకు డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో, ఎక్కడ దాచిపెట్టాలో తెలియనంత డబ్బులో ముంచేస్తాను అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు శశాంక్ లాయర్ కైలాష్ కి. దాంతో ఆ పని పైన ఉన్నాడు లాయర్ కైలాష్. స్నానం చేసి రాజ్ ఇచ్చిన ట్రాక్ టీషర్ట్ లోకి మారిపోయింది సియా.
తన పొడవాటి వెంట్రుకలను టవల్తో తుడుచుకుంటూ విండో నుంచి చూస్తూ నిలబడింది. సియా, ఇప్పటికే లేట్ అయింది, కమాన్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటాడు రాజ్ కిచెన్ లోంచి బయటికి వచ్చి. వంట మనిషి సాయంతో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాడు. తన మాటకి వెనక్కి తిరిగి, ఇక్కడ చాలా బాగుంది అంటుంది సియా. ఎన్నిసార్లు చెప్తావు? ఈ నేచర్ ని చూసి కడుపు నింపుకుంటావా అంటూ తన దగ్గరికి వస్తాడు రాజ్. నేనెప్పుడు ఇలాంటి ప్లేసెస్ చూడలేదు రాజ్, ఎప్పుడో కలలో కనిపించేవి అంతే. నాకు బాగా నచ్చింది ఈ ప్రదేశం అంటుంది సియా. ఓకే, ఫస్ట్ తిను, ఆ తర్వాత రోజంతా ఎంజాయ్ చేయి అంటాడు టేబుల్ వైపు చూపించి. ఓకే అంటూ వెళ్లి కూర్చుంది. వేడి వేడి ఉప్మా తనకి ప్లేట్ లో పెట్టి పల్లి పౌడర్ తో గ్రానిష్ చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంటూ, మీరు పల్లి పౌడర్ వేసుకోండి, ఇన్ఫెక్షన్ వస్తుంది హ్యాండ్ కి అంటుంది చెయ్యి కట్టు చూపించి సియా. పర్వాలేదు, బాగానే కేర్ తీసుకుంటున్నారు నా గురించి అంటాడు రాజ్. తీసుకోవాలి కదా, మీరు బాగుంటేనే కదా నన్ను ఎవరు కిడ్నాప్ చెయ్యరు అంటూ నవ్వుతుంది సియా. థ్యాంక్ యూ సో మచ్, అట్లీస్ట్ మీ క్షేమంలో అయినా నా క్షేమం తలిచినందుకు అంటాడు రాజ్. సియా గట్టిగా నవ్వేస్తుంది. ఇంతకీ మనం ఎక్కడున్నట్లు తింటూ అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అడుగుతాడు రాజ్. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు రాజ్, నా చెల్లెలు అసలు తింటుందో లేదో, ప్లీజ్ ఒక్కసారి కాల్ చేయవా? నేను దూరంగా ఉన్నాను కానీ క్షేమంగా ఉన్నానని మాత్రమే చెప్తాను, రెండే 2 మాటలు రిక్వెస్ట్ చేస్తుంది సియా. 2 కాకపోతే 10 మాట్లాడు అంటూ సెటిలైట్ ఫోన్ తెచ్చి ఇస్తాడు రాజ్. ఇదేంటి అని అడుగుతుంది సియా. ఇక్కడ నుంచి ఫోన్ మన ఇంటికి వెళ్తే ట్రాక్ చేస్తారు, దీంతో చేస్తే ఎలాంటి ట్రాకింగ్ ఉండదు. అక్కడ కుషాల్ కూడా ఉన్నాడు, వాడి దగ్గర ఇలాంటి ఫోనే ఉంది అంటూ ఇచ్చాడు రాజ్. ఊటీలో ఉన్నాడా కుషాల్ అని అడుగుతుంది. కుషాలే కాదు, నాన్న కూడా అక్కడే ఉన్నాడు, మీరు కనిపించట్లేదని అంటూ నవ్వుతాడు రాజ్. కిషోర్ గుర్తుకు రాగానే కళ్ళల్లోకి వాటర్ వచ్చేస్తాయి సియకి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రాజ్. తను కళ్ళు తుడుచుకుంటూ, అంతా మీ వల్లే నేను ఒక మంచి ఫ్యామిలీకి దూరం అయ్యాను. నన్ను ఎంతో ప్రేమిస్తారు వాళ్ళు, ముఖ్యంగా మామయ్య. ఆయన ప్రేమ పైకి చూపించరు కానీ మన గురించి ప్రతి క్షణం ఆలోచిస్తారు అంటుంది సియా కళ్ళు తుడుచుకుంటూ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.